బైకర్ అండ్ రాకాస రెండు ఒకటేసారి చూసేసా. రాకాస బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం ఫన్ చేయడానికి ట్రై చేశారు, కొన్ని చోట్ల వర్కౌట్ అయింది, కొన్ని చోట్ల వర్కౌట్ అవ్వలేదు. జోకులు బాగానే ఉన్నాయి. అండ్ టీజర్ లో ఏవైతే కామెడీ సీన్స్ ఉన్నాయో ఆ జోకులు అన్ని సినిమాలో వర్కౌట్ అయినాయి. వేరే కొన్ని వర్కౌట్ అవ్వలేదు. అండ్ సెకండ్ హాఫ్ లో ఒక స్పెషల్ క్యారెక్టర్ ఒకటి వస్తుంది, ఆ క్యాస్టింగ్ బాగుంది. ఫస్ట్ నుంచి కొంచెం సస్పెన్స్, లోపల ఏం జరుగుతుంది అని చెప్పి కోట చూపిస్తూ ఉంటారు. అది ఆ రివీల్ అయినాక అంతేం లేదు. ఆ రాక్షసుడు పాయింట్ ఏంటో నాకు అర్థం కాలేదు. క్లైమాక్స్ అసలు నాకు నచ్చలేదు. రాక్షసుడు చచ్చిపోవడానికి ఒక థింగ్ కనుక్కుంటాడు హీరో, ఆ థింగ్ కాకుండా వేరే విషయం చేస్తాడు. కానీ రాక్షసుడు కనబడకుండా మాయమైపోతాడో చచ్చిపోతాడో ఏమయ్యాడో రాక్షసుడు తెలియదు. దీనికి సీక్వెల్ ఉంటది, అది ఇంకా మోస్ట్ డిసప్పాయింట్మెంట్ నాకైతే. ఒకవేళ దీనికి ఈక్వల్ పాయింట్ ఉంటే అది కూడా ఇందులోనే కూర్చి మంచిగా ఫుల్ మీల్స్ పెట్టచ్చు కదా, ఎందుకు తీసి సెకండ్ పార్ట్ లో పెట్టడం అనిపించింది. సో కొంచెం ఓకే, యావరేజ్ సినిమా. అండ్ బైకర్కి వచ్చేసరికి బైకర్ బాగానే ఉంది. ఆ రైడింగ్, ఆ డ్రైవ్, ఆ ల్యాబ్స్, దాని గురించి ఇంకొంచెం డీటెయిల్ గా చెప్తే బాగుండు అనిపించింది. బైకర్ లో ఆ బైక్ సోల్ ఏదైతే ఉందో వాళ్ళిద్దరి మధ్య కనెక్షన్, ఆ బైక్ కి హీరోకి ఒక కనెక్షన్ పాయింట్, ఒక సీన్ లో ఏమన్నా ఉంటే బాగుండు అనిపించింది. లేవు. వాళ్ళ ఫాదర్ ఏదో ట్రైన్ చేస్తూ ఉంటాడు, ఏం ట్రైన్ చేస్తాడో పెద్దగా సీన్లు ఏమి ఉండవు, కొన్ని ట్రిక్స్ చెప్తాడు అంతే. వాడి హీరో గెలుస్తాడు, బట్ అంత ఫుల్ఫిల్లింగ్ అనిపించలేదు నాకు ఆ సీన్లు. ఆ హీరో ఒక కాన్ఫ్లిక్ట్ వల్ల రేసింగ్ వదిలేస్తాడు, ఎందుకు వదిలేసాడా అని దీనికోసమా వదిలేసింది అనిపించింది నాకు. కొంచెం కన్విన్సింగ్ గా లేదు అది. దీనికి కూడా పార్ట్ ఉందేమో అని భయం వేసింది లాస్ట్ లో నాకు. ఒక కార్డ్ భరేసేకి, టైటిల్ కార్డు, ఏమో మరి పార్ట్ లేకపోతే బెటర్. ఇంకా అంటే ఇందులోనే కొంచెం స్టఫ్ ఫిల్ చేయడం కష్టమైంది. రాజశేఖర్ గారు ఉన్నారు, బట్ అంత ఇంపాక్ట్ఫుల్ గా లేదు ఆ క్యారెక్టర్ ఏమి. కానీ శర్వానంద్ గారు చాలా కష్టపడ్డారు. వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్ అదిరిపోయింది. అండ్ లుక్స్ చాలా బాగున్నాయి. నాకు శర్వానంద్ గారి లుక్ బాగా నచ్చింది. బైకర్ గా, ఫాదర్ గా అవన్నీ బాగా చేశారు. అండ్ ఎమోషనల్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీరు రెండు సినిమాలు చూసి మీకు ఏం నచ్చిందో చెప్పండి. నాకు రెండు యావరేజ్ అనిపించినాయి, రెండు చూసేయండి. ఈరోజు సండే కాబట్టి సరదాగా టైం పాస్ అయిపోతుంది. ఫ్యామిలీతో చూడండి, పెద్ద అడల్ట్ సీన్స్ ఏం లేవు రెండు సినిమాలు. చాలా నీట్ గా, క్లీన్ గా ఉన్నాయి. ఓకే.